శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇది విన్న ఈరోజే నీ తలరాత మారుతుంది తల్లి. చూసి వెళ్ళిపోకు బిడ్డ, ఒక్కసారి నీ బాబా చెప్పేది విను అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం శ్రద్ధగా విను తల్లి. అసాధ్యం, ఇక జరగదు అనే నీ భయాన్ని మనసులో నుంచి తొలగించడమే నీ విజయానికి మొదటి మెట్టు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కాలం ఎంత విలువైనదో తెలుసు. ఒక్కసారి జరిగిపోతే మళ్ళీ తిరిగి రాదు. అలానే డబ్బు విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. కానీ ఇన్ని తెలుసుకున్న మనుషులు ఎదుటి వారి మనసుని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. కాలం అనేది దేనిని సరి చేయదు. మనమే కాలంతో పాటు నడుస్తూ అన్నింటినీ సరి చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఒక్క విషయం గుర్తించుకో తల్లి, నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని వారి కోసం పరితపించకు. ఎవరి కోసమో నిన్ను నువ్వు వదులుకోకు. నువ్వు కష్టపడాలన్నా, ఆనందించాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, చెడుగా బ్రతకాలన్నా ఈ క్షణం మాత్రమే. ఎందుకంటే నిన్న మనది కాదు, అది గడిచిపోయిన కాలం. రేపు కూడా మనది కాదు బిడ్డ. ఏం జరగబోతోందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈ క్షణం మాత్రమే నీది తల్లి. ఇక నువ్వు దేని గురించి భయపడకు, బాధపడకు. ఆనందంగా జీవించటం నేర్చుకో. నువ్వు నీ గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకమ్మా. నీ పనిని నువ్వు మొదలుపెట్టు తల్లి. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడకు. నీ గతాన్ని తలుచుకొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోకు. ఈ క్షణం నీ చేతిలోనే ఉంది బిడ్డ. దానిని ఆనందంగా ఆస్వాదించాలి, ఆనందించాలి. నీ పనిలో ఎప్పుడైనా నీకు ఎదురు దెబ్బ తగిలితే ఆవేశపడకు. ఒక్కసారి ఆలోచించు. ఆ ఎదురు దెబ్బ తగలడం వెనక ఉన్న అర్థాన్ని గ్రహించు. జీవితం నీకు ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీకొక విషయం చెప్పనా? ఎప్పుడు కష్టపడుతూ ఉండేవారికి మెల్లమెల్లగా కష్టాలన్నీ దూరమైపోతాయమ్మా. కాబట్టి కష్టపడటం నేర్చుకో. మిగతాది నేను చూసుకుంటాను. నీకు ఒక రహస్యం చెబుతాను విను తల్లి. నేను మూర్ఖుడిని అని తెలుసుకునేవాడు జ్ఞాని అవుతాడు. నేను జ్ఞానిని అని చెప్పుకు తిరిగేవారు మూర్ఖుల కింద లెక్క కట్టబడతారు. కాబట్టి నీ మనసులో మంచి ఆలోచనలను నింపుకో. అవే నీ జీవితాన్ని సుఖమయం చేస్తాయమ్మా. ఆనందకరమైన జీవితం నీకు కావాలి అని అనుకున్నప్పుడు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా నువ్వు చేయాలి కదా. కాబట్టి ప్రయత్నిస్తూ ఉండు బిడ్డ. తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కుతుంది. అలా కాకుండా భయపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు. అది మంచో చెడు, ఒక అడుగు ముందుకు వెయ్యి. మంచి అయితే గెలుపు నీ దగ్గరకి వస్తుంది. ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. తల్లి, బతకడం వేరు, జీవించడం వేరమ్మ. బ్రతకడం అంటే అందులో ప్రాణం మాత్రమే ఉంటుంది.
అదే జీవించడం అంటే అందులో సంతృప్తి, అనుభూతి ఉంటాయి. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి. అర్థమయ్యాయి అనే నేను అనుకుంటూ ఉన్నాను. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ. నేను ఎల్లవేళలా నీ చెయ్యి పట్టుకొని నీతోనే నడుస్తుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కష్టాలలో నీ చేతిని వదలను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు మాట ఇస్తున్నాడు. నిన్నొక అభివృద్ధి పదంలో నడిపే వరకు ఈ తండ్రి నీ చెయ్యి వదలడు. నీకు సంతోషమేక? మరి ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంటే ఈ రోజు నుంచి నీ కళ్ళలో కారే కన్నీరు ఆనంద బాష్పాలు మాత్రమే అయ్యుండాలి. కష్టాలను చూసి భయపడి ఆ భయంతో వచ్చే కన్నీరు కార్చకూడదు తల్లి. అవి ఎంతో విలువైనవి. నా బిడ్డలు అస్సలు బాధపడకూడదు. వారి బాధను నేను తట్టుకోలేనమ్మా. నీకు పదే పదే చెబుతూ ఉన్నాను బిడ్డ. నీ వెంట నేనున్నాను. నీకొక మంచి భవిష్యత్తు కల్పించేంత వరకు నేను నీతోనే ఉంటాను. ఆ తరువాత నేను ప్రసాదించిన ఆ భవిష్యత్తుని నువ్వు నిలబెట్టుకుంటావు, లేదా తిరిగి యథాస్థితికి చేరుకుంటావో నీ ఇష్టం తల్లి. కానీ ఈరోజు నువ్వు కోరే కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను. న్యాయంగా ఉన్న నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను. భవిష్యత్తును చూసి భయపడకు. అది నేను చాలా చక్కగా రాశానమ్మా. సంతోషంగా ఉండు. ఈ తండ్రి నీ వెంటే ఉంటాడు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఒక అభయాన్ని అయితే ఇచ్చారండి. మీరు ఏ కోరికలైతే కోరారో వాటిలో న్యాయం ఉంటే, మీరు న్యాయబద్ధమైన కోరికలు నన్ను కోరి ఉంటే ప్రతి కోరిక నేను తీరుస్తాను. ఆ కోరికలు తీరిన తరువాత మీకు ఒక మంచి భవిష్యత్తును నేను కల్పించిన తరువాత ఆ జీవితాన్ని మీరు నిలబెట్టుకుంటారో, లేదంటే మళ్ళీ తప్పటడుగులు వేసి యథాస్థితికి చేరుకుంటారో అది మాత్రం మీ ఇష్టం అని బాబాగారు అంటూ ఉన్నారు. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? మనం ఈరోజు బాబాగారిని వేడుకుంటూ ఉన్నాం, మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాం. కలలో కూడా ఎవ్వరికి హాని చేయాలి అని మనం అనుకోవడం లేదు. కాబట్టే మన కోరికలన్నీ, తన బిడ్డల కోరికలన్నీ బాబాగారు తీరుస్తామంటున్నారు. అలాగే అంత మంచి మనసున్న ప్రతి ఒక్కరిని కూడా బాబాగారు తన బిడ్డలుగా స్వీకరించారు. అందుకే అండి, ఎవ్వరూ భయపడద్దు, బాధపడద్దు. ఈరోజు మీరు న్యాయంగా ఉన్నారు అంటే మీకు ఒక మంచి జీవితాన్ని బాబాగారు రాసిపెట్టి ఉన్నారు. అది తప్పకుండా మీ చేతికి అందుతుందండి. మరి ఆ జీవితం మీకు అందిన తరువాత మనం ఆ జీవితాన్ని అలానే నిలుపుకుంటామా, లేదంటే చెడు సాంగత్యాలు చేసి మళ్ళీ యథాస్థితికి చేరుకుంటామా అనేది మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి మార్గంలో నడిచిన ఎవ్వరూ కూడా చెడిపోరండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.